హాయ్ హలో దిస్ ఈజ్ మనోప్రియ. సో ఇవాళ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వచ్చా. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట. సో ఎందుకు అంత యూస్ఫుల్ వీడియో అంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చాలా యూస్ఫుల్. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ సో ప్రెజెంట్ నాట్ సెంచురీలో బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతే అక్కడ దోపిడీ దొంగలు దారులు కాచి కొట్టేసి మన దగ్గర ఉన్నటువంటివి దోచుకొని వెళ్ళేవారు. ఇది ఎప్పుడు మన తాతల ముత్తాతల కాలంలో మనం విన్నటువంటి నానుడు. ప్రెజెంట్ ఇప్పుడు మనకు తెలియకోకుండానే మన ప్రమేయం లేకోకుండానే మనము దోపిడీ దొంగలు నేరస్తుల చేతులకు వెళ్ళిపోతున్నాము. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేస్తే అవేర్నెస్ లేకపోవడము, ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అసలు రీజన్ ఏంటంటే మనం వాడేటువంటి ఈ ఎలక్ట్రానికల్ ఎక్కువగా యూస్ చేస్తున్నటువంటి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సో దీనివల్ల సో అంత జాగ్రత్తగా ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినప్పటికీ కూడా ఎంత మనకి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనము ఆటోమేటిక్గా చాలామంది తెలియకోకుండా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. బికాజ్ ఆఫ్ ఇంకా తెలియని తనంతోనే సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎస్పెషలీ కొన్ని విషయాల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి మనం వాళ్ళ చేతుల్లో చిక్కుకొని చివరికి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు సూసైడ్స్ చేసుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోయామంటే మనం అసలు ఎక్కడున్నాము, ఎక్కడ మన నాలెడ్జ్ పెరిగింది, ఎక్కడ సొసైటీలో అవేర్నెస్ వచ్చింది అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ విషయం ఎస్పెషల్లీ ఈ వీడియోని కూడా చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేటువంటివి ప్రజెంట్ జనరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు తెలియకోకుండా సూసైడ్స్ దాకా వెళ్ళిపోతున్నారంటే ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ వలని. ఒకటి ఎక్కువగా టార్గెట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళకు ఎవరైతే ఉంటారో జాబ్ లేకోకున్నటువంటి అంటే జాబ్ చేయాలి అనేటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ పసిమొగ్గలు ఎడ్యుకేషన్ దాటి బయటికి వస్తున్నటువంటి వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది టార్గెట్. ఎందుకంటే వీళ్ళంతా ఇన్స్టాలో ఎక్కువగా ఉంటారనమాట. ఈ పిల్లలందరూ కూడా రీల్స్ చేసుకుంటూ ఇన్స్టాలో ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళకి ఒక యాడ్ కనిపిస్తుంది. ఏమని? పార్ట్ టైం జాబ్స్ ఇవ్వబడును, ఇంట్లో ఉండి కూడా మీరు జాబ్స్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి మీరు ఆన్లైన్లో లైక్స్ షేర్స్ కామెంట్స్ చేసి మీరు సంపాదించుకోగలరు. సో ఇలా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో అప్పుడు ఆ తెలియనితనం ఆ పిల్లలకి ఏంటి, అదే జాబ్స్ అంట, ఇంట్లో ఉండి చేయడం అంట, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఆ ఫేక్ పార్ట్ టైం జాబ్కి ఆశపడి మొత్తంగా వీళ్ళ యొక్క డేటాని మొత్తం వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళి పంపించేసి వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్స్ కానీ వాళ్ళ డేటా అలో కానీ అంటే మనకు వాళ్ళు ఏదో ఒక ఫేక్ యాప్ పంపిస్తారు, అందులో ఇది చేయాలి అది చేయాలి అంటే మొత్తం అలో కొట్టేయడం. అలో 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 అంటే ఏది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా అలో అనేటువంటిది కొట్టేయడం. ఈ అలో కొట్టేయడం వల్ల ఏమైపోద్దంటే ఈ యొక్క అంటే వీళ్ళు మొబైల్స్ వాడే ఏదైతే ఉందో వీళ్ళ టోటల్ డేటాని ఆ యొక్క హ్యాకర్స్ చేతిలో మనం పెట్టేస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఒక 1000-2000 వాళ్ళకు ఎర్న్ చేసేంత వరకు మంచిగా ఉంటారు. దాని తర్వాత నువ్వు 10,000 ఎర్న్ చేయాలంటే ఇంత సర్టన్ అమౌంట్ నువ్వు పే చేయాలి అనేటువంటిది వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఆల్రెడీగా ఈ 2000-1000కి అలవాటు పడిన పిల్లలు ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు అది ఎక్కడి నుంచైనా తెచ్చి అమౌంట్ అక్కడ పే చేయాలనే ఉద్దేశంతో పే చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంకా ఏమీ ఉండదన్నమాట. అంటే ఇంకా వాళ్ళకు అక్కడ ఏమీ ఇంకా మొబైల్స్ పనిచేయవు. ఈ 2000కి ఆశపడి ఎక్కడో 10,000 తెచ్చి ఇక్కడ వేసేస్తారు. సో ఇలా ఫేక్ పార్ట్ టైం జాబ్స్కి ఆశపడద్దండి దయచేసి. సో ఇలా ఫేక్ పార్ట్ టైం జాబ్స్కి ఆశపడి వాళ్ళు ఏదో ఒక లైక్స్ షేరు ఒక వీడియో చూస్తే ఇంత వస్తుంది అంత వస్తుందంటే సో దీనికి అడిక్ట్ అయిపోతున్నాము. సో దయచేసి అలాంటివి చేయొద్దు. కష్టపడింది ఏది కూడా రాదనమాట. సో నెక్స్ట్, నకిలీ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ దయచేసి చెయ్యకండి. అంటే మనకు అవేర్నెస్ లేనిటువంటి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏవైతే ఇప్పుడు ఎఫ్బీలో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్
ఒక ఒక ఎఫ్బి కానీ ఇంకొకటి ఏదైనా మనం సర్టెన్ సోషల్ మీడియా ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే యాడ్ వస్తుంది ట్రేడింగ్ అనేటువంటిది. అంటే ఇందులో ఈ పెద్ద పెద్ద వాళ్ళ అంటే ఆల్రెడీగా ట్రేడింగ్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళ నేమ్స్ పెట్టుకోవడము, వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవడము, ఇన్వెస్ట్మెంట్ చేయండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. సో ఈ విధంగా ఈ ఇన్వెస్ట్ ట్రేడింగ్ అనేటువంటిది వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, అరే తక్కువ పెట్టుబడి అంట ఏదో చూద్దామని చెప్పి ఆటోమేటిక్గా దీంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అకౌంట్స్, పాన్ కార్డు, టోటల్ డేటాను అంతా కూడా సబ్మిట్ చేస్తారు, అయిపోతుంది. అక్కడ టోటల్గా కూడా మనకు కొలాప్స్ అయిపోతుంది, మన బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. సో కాబట్టి ఫేక్ యాప్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఉంటాయో, నకిలీ యాప్స్ ఉంటాయో, ట్రేడింగ్ యాప్స్ ఉంటాయో దీంట్లో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో పాయింట్ ఏపీకే ఫైల్ లింక్స్ వస్తుంటాయి కొన్ని పిఎం కిసాన్ అని చెప్పేసి అని ఇంకోటని గవర్నమెంట్కి సంబంధించినటువంటి జస్ట్ ఒక వర్డ్ పెట్టేసి ఏపీకే ఫైల్ యాప్స్ వస్తుంటాయి, లింక్స్ పంపిస్తుంటారు. ఈ యొక్క ఎస్పెషలీ ఈ వాట్సాప్ గ్రూప్స్లలో ఎక్కువగా ఈ లింక్స్ షేర్ చేస్తుంటారు. సో ఈ సర్టెన్ లింక్స్ వచ్చినప్పుడు పొరపాటున దాన్ని మనం క్లిక్ చేసినామే అనుకోండి, మన డబ్బుతో పాటు మన వ్యక్తిగతము టోటల్ మన డేటా అంతా కూడా నేరస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఏపీకే .ఫైల్ ఏదో సంథింగ్ అని వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఏదో వచ్చింది, ఇది గవర్నమెంట్స్ పిఎం కిసాన్ అంటే ఏంటి, ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన యాప్ కదా అని చెప్పేసి అని ఆ యాప్ని మనం క్లిక్ చేసామే అనుకోండి, మొత్తం డేటా అంతా కూడా మన డబ్బుతో పాటు మన డేటాను అంతా కూడా మనము నేరస్తుల చేతిలోకి ఇచ్చినట్టుగా. సో దయచేసి కాబట్టి ఏపీకే ఫైల్స్ ఏవైతే లింక్స్ వస్తాయో ఆల్మోస్ట్ ఆల్ డెలీట్ ఫర్ ఆల్ కొట్టేసండి. అడ్మిన్స్ ఎవరైతే గ్రూప్లో వచ్చిన వెంటనే డెలీట్ ఫర్ ఆల్ కొట్టేసేయండి, లేదా అసలు ఆ యొక్క పర్సన్ని కూడా రిమూవ్ చేసేసి ఆ యొక్క లింక్ని డెలీట్ చేసేసేయండి. దయచేసి దాన్ని క్లిక్ చేసి టోటల్గా ఇంకా అది ఏంటవుతుందంటే రొటేట్ అందరికీ షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు నీ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండానే, గ్రూప్ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేకోకుండానే గ్రూప్ లోగోతో పాటు ప్రతిదీ కూడా మారిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని గ్రూప్స్లో మీరు అబ్జర్వ్ చేసింటే ఎస్బీఐకి సంబంధించింది మీ లోగో కూడా ఎస్బీఐ అయిపోతుంది. ఆ టోటల్ ఎస్బీఐకి సంబంధించిన లింక్స్ ఏవో వస్తూనే ఉంటాయి, మీ ప్రమేయం లేకోకున్నట్లనే ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. సో కాబట్టి ఇది ఒకటి, ఏపీకే ఫైల్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయకండి. అండ్ ఫేక్ లోన్ యాప్స్, కొల్లలు ఫేక్ లోన్ యాప్స్. సో దీంట్లో మనం లోన్స్ తీసుకుంటే మాత్రము ఇంకా మనం చావే స్థితిగతి అన్నట్టుగా ఉంటుంది. ఈ ఫేక్ లోన్ యాప్స్లో ఎవరైతే జస్ట్ ఒక 1000, 2000, 3000 ఆశపడి ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నారే అనుకోండి, మన వ్యక్తిగతము, మన టోటల్ డేటా, టోటల్ మన ఫ్యామిలీ కూడా సఫర్ అయిపోతుంది. వేధింపులు అయితే మాత్రం పిచ్చ వేధింపులు అయితే ఉంటాయి. మీ వేధింపులు, మీ ఫ్యామిలీ వేధింపులతో పాటు మీకే కాకోకుండా నీ టోటల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఫోన్ కాల్స్ వెళ్ళిపోయి వేధింపులు అనేటువంటివి మొదలవుతాయి. ఇంకా ఏదైనా నీ డేటా, ఏదైనా వ్యక్తిగత డేటా వాళ్ళ చేతిలోకి దొరికిందంటే అండి, దాన్ని ఎలా చేస్తారంటే నీ ప్రమేయం లేకుండానే నిన్ని న్యూడ్గా చేసేసి అందరికీ వాట్సాప్లో షేర్ చేసేసి నిన్ని భయభ్రాంతులు చేస్తారు. కాబట్టి దయచేసి ఫేక్ లోన్ యాప్స్లో దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క ఆర్బీఐ అండ్ ఎన్బిఎఫ్ఎస్సిలో రిజిస్ట్రేషన్స్ లేని యాప్స్ ఏవైతే ఉంటాయి దయచేసి వాటిలో లోన్స్ తీసుకోకండి. ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేటువంటివి వచ్చాయి ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరి బెట్టింగ్ యాప్స్ అంటే కష్టపడింది ఏది రాదని చెప్పాం కదండి. కష్టపడింది ఏది రాకపోయినప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల నువ్వు ఒక్కసారిగా నువ్వు డబ్బు సంపాదించిందంటూ లేదు, పోగొట్టుకోవడం తప్ప, ఫ్యామిలీ సఫర్ అవ్వడం తప్ప, నీ చావు సూసైడ్ దాకా వెళ్ళడం తప్ప. సో ఈ బెట్టింగ్ యాప్స్లో ఏవైతే ఉంటాయో ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెట్టడము, యాప్స్లో గేమ్స్ ఆడము, సో ఇవన్నీ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా అండి చాలా పెద్ద వ్యక్తులు ప్రమోట్ చేస్తుంటారు. మేబీ వాళ్ళ కమిషన్స్ కోసం చేస్తుంటారు, వాళ్ళ కమిషన్ చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ చేస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు సర్టెన్ ఓ రేంజ్లో ఉంటారు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే నీ తెలివి ఏమైపోయింది, ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెట్టడము, చివరికి ఫ్యామిలీని, నిన్ను మొత్తంగా కూడా స్పాయిల్ చేసుకోవడం, మీ లైఫ్స్ అంతా కూడా. కాబట్టి దయచేసి బెట్టింగ్ యాప్స్లో అసలుకి వాటిని ఇన్స్టాల్ చేసుకోవడమే కాకోకుండా ఆడడము, మరి ఫ్రెండ్స్కి షేర్ చేయడము, వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనానికి కూడా నువ్వే కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి బెట్టింగ్ యాప్స్ ఏవి కూడా వాడద్దండి. ఇది పదే ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి మన జీవితాలని, మన ఫ్యామిలీని, మన పిల్లల్ని, మన వ్యక్తిగతాన్ని, మన బౌండరీస్ ఏవైతే మన ఇంకా చుట్టుపక్కల రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరినీ కొలాప్స్ చేస్తుంది నువ్వు సైబర్ క్రైమ్లో ఇరుక్కోవడం వల్ల.
కాబట్టి దయచేసి చెప్తున్నాను. ఆ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఫోన్ కాల్స్ వస్తాయి. నేను పలానా అధికారిని ఫోన్ చేస్తున్నాను, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీకు సంబంధించిన ఫ్యామిలీనో లేదంటే మీ ఇంట్లోనో పలానా ఇది దొరికాయి, డిజిటల్ అరెస్ట్, మీరు ఎవరు వచ్చినా వాకిలు తీయకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఓకే, వీడియో కాల్స్ చేయడము, వాళ్ళని హరాస్మెంట్ చేయడం ఇలా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ అధికారి కూడా మీకు ఫోన్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఏ చట్టంలో కూడా లేదు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఒక ఫేక్, ఇదంతా కూడా సైబర్ నేరగాలు, హ్యాకర్స్ చేసేటువంటి డ్రామాలు. సో అలాంటప్పుడు నీకు వీడియో కాల్ చేసో లేదంటే నీకు కాల్ చేసో వాళ్ళు ఒక పోలీస్ డ్రెస్లో వేసుకొని నీకు ఒక అధికారిలాగా వాళ్ళు ఫోన్ కాల్ చేసి ఇది డిజిటల్ అరెస్ట్ అండి, మీ యొక్క కాంపౌండ్లో ఇది దొరికింది, లేదా మీ పిల్లల యొక్క బ్యాగ్లో ఇది దొరికింది, మీ హస్బెండ్ వస్తుంటే మీ హస్బెండ్ బైక్లో ఇది దొరికింది, మీరు డిజిటల్ అరెస్ట్లో ఉండాలి అని చెప్పేసి మీకు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళు మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తారు. ఆ టైంలో మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ చెప్పండి, ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయో మేము చూసుకోవాలి కాబట్టి అని చెప్పి చేసిన తర్వాత పాస్వర్డ్ చెప్పండి, ఓటీపీలు చెప్పండి అని చెప్పేసి నీ అకౌంట్లో ఇంత ఉంది, ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేయండి పలానా నంబర్కి అని చెప్పేసి అంటారు. జస్ట్ ఇది ఒక ఎంక్వైరీ మాత్రమే అని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేసి టోటల్గా నీ బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేస్తారు. దాని తర్వాత ఆ నంబర్ పనిచేయదు. సో ఇలాంటివి ఏవైనా ఉంటే దయచేసి ఏ చట్టంలో కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి సైబర్ నేరంలోకి వెళ్ళిపోకండి. ఇప్పటికీ మనకు ఏపీ పోలీస్ అండ్ తెలంగాణ పోలీసెస్ ఎవరైతే డిపార్ట్మెంట్ పరంగా అవేర్నెస్ చాలా ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇందులో మునిగి తేలుతూనే ఉన్నారు. దయచేసి ఒక్కసారి అవేర్నెస్ తెచ్చుకోండి. ఈ యొక్క వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే ఒక 10 మందికి ఆ యొక్క ఇలాంటి ఫేక్ యాప్స్ కానీ, డిజిటల్ అరెస్ట్ నుంచి కానీ, నకిలీ యాప్స్ కానీ, వీటి బారి నుంచి వాళ్ళ ఫ్యామిలీని కూడా రక్షించడం మనందరి కూడా బాధ్యత. కాబట్టి మనం ఒక పౌరులుగా ఉన్నాం కాబట్టి ఇందులో మనము రక్షించడం అనేటువంటిది ఒక సర్వీస్ లాంటిది. కాబట్టి అందరి ఇళ్ళకి పోలీసులు వెళ్ళి రక్షించలేరు, అందరి దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వలేరు. కాబట్టి కనీసం ఈ చిన్న వీడియో ద్వారా ఒక చిన్న సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏపీ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ ఎవరైతే ఈ యొక్క సైబర్ క్రైమ్ కోసం ఇంతగా కష్టపడుతున్నారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్.